అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన ఆ ఒక్కడి బట్టి సంతోషిస్తూనే రాని ఆ 9 బట్టి చాలా బాధపడ్డాడు. అయ్యా, మీరు నా దగ్గరికి వచ్చింది ఎంతమంది? 10 మంది వచ్చారు. 10 మంది వచ్చి స్వస్థతను కోరుకున్నారు. 10 మంది వచ్చి మా అందరికీ స్వస్థత దయచేయి ప్రభువా అని మీరు ప్రాధేయపడ్డారు, ప్రార్థించారు. నేను నిన్నొక్కడనే కాదు, మీరు వచ్చింది 10 మంది కదా, 10 మందిని స్వస్థపరిచాను కదా. వచ్చింది నువ్వు ఒక్కడవే, మిగతా 9 ఎక్కడా? ఈరోజు దేవుడు ఇదే మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి దగ్గరికి మనం వచ్చాం. దేవుడి దగ్గరికి వచ్చి మనం మేళ్ళు పొందుకుంటున్నాం. దేవుడి దగ్గరికి వచ్చి మనం ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. దేవుడి మందిరానికి వచ్చి మనము కష్టాల్లో, బాధల్లో, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి దేవుని చేత దీవెనలు పొందుకుంటున్నాం. అలా దేవుని చేత దీవెనలు పొందుకుంటున్నప్పుడు చాలా తక్కువ మంది ఆ దీవెనను, ఆశీర్వాదాన్ని మందిరానికి తీసుకురావడం చాలా తక్కువ మంది సంఖ్యలో ఉంటారు. ఆనాడు దేవుడు యేసు ప్రభు అన్నట్టు ఆ 9 ఎక్కడ అన్నట్టు ఈనాడు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని చేత ఆశీర్వదించబడిన సహోదరుడా, సహోదరి, దేవుని చేత దీవెనలు పొందుకున్న సహోదరుడా, సహోదరి, ఎందుకు నువ్వు మరలా ఆ దీవెనను, ఆశీర్వాదంతో పాటు నువ్వు మందిరానికి రాలేకపోతున్నావు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.